నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. కేంద్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుందంటే యావత్ దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేదన్నమాట. సో పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వచ్చిన బడ్జెట్ అంటే పెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, అంటే ఆ బడ్జెట్ తర్వాత ఎవరి జీవితాలు ఎలా మారబోతున్నాయి, ఇలాంటి ఎన్నో అంశాల మీద ఎంతో క్యూరియాసిటీ ఉండేది. బట్ ఇదంతా కూడా ఒకప్పుడు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే బడ్జెట్ అంటే కూడా జనాలకి చాలా వరకు ఆసక్తి పోయింది. ముఖ్యంగా ఈ ఆసక్తి పోవడానికి బిహైండ్ చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో కేంద్ర బడ్జెట్ అంటే మనం అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు అలా కనిపించట్లేదు అనే దాని గురించి ఒకసారి మనం ఇన్ డీటెయిల్ గా చూసుకున్నట్టయితే, గతంలో బడ్జెట్ అంటే పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ టాక్సెస్ మార్పులకు వేదికగా ఉండేది. కానీ ఇప్పుడు జిఎస్టీ ప్రభావం వల్ల మెజారిటీ పరోక్ష పన్నులు జిఎస్టీ పరిధిలోకి వెళ్తూ ఉన్నాయి. వీటిపై నిర్ణయాలు బడ్జెట్ లో కాకుండా జిఎస్టీ కౌన్సిల్లో సమావేశాల్లో జరుగుతున్నాయి కాబట్టి సో అది కూడా ఒక రీజన్ లా కనిపిస్తుంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు మార్కెట్ ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని బడ్జెట్ తో నిబంధన లేకుండా మారుస్తూ ఉందన్నమాట. అంటే ఎక్సైజ్ డ్యూటీతో అసలు సంబంధం లేకుండా మార్చేస్తూ ఉంది. అండ్ ఆదాయ పన్ను విషయానికి వస్తే అంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా పెద్దగా కనిపించలేదు. కేవలం చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమే కనిపించాయి. కాబట్టి ఇది కూడా ఒక రీజన్ లా చూస్తూ ఉన్నారు. ఇకపోతే అంకెలకు వాస్తవాలకు మధ్యనటువంటి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది కూడా పొంతం లేకుండా పోవటం, ప్రభుత్వాలు తమ జవాబుదారీతనాన్ని తప్పించుకోవటానికి బడ్జెట్ గణాంకాలను మ్యానిపులేట్ చేస్తున్నాయి అనే అంశాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. ఆదాయాన్ని పెంచి చూపటం, ఖర్చులను తగ్గించి చూపటం ద్వారా ప్రజల్లో అనుకూలమైనటువంటి అభిప్రాయాన్ని కల్పించడానికే ప్రయత్నిస్తున్నారు అనే అంశాలు కూడా తెర మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే బడ్జెట్ మీద అంచనాలు కూడా వాస్తవ గణాంకాలకి మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే 20% వరకు ఉంటుంది అనే అంశాలు కూడా నిపుణుల ద్వారా మనకి కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఎఫ్ఆర్బిఎం చట్టం నిబంధనల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి అన్నట్టుగా కూడా కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేస్తూ వాటిని ప్రధాన బడ్జెట్ లో చూపడం లేదు. దీనివల్ల బడ్జెట్ పారదర్శకత దెబ్బతింటుంది అనే అంశాలు కూడా చాలా మంది విశ్లేషకులు వారి యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. బడ్జెట్ పై చట్టసభల్లో సమగ్రమైనటువంటి చర్చ జరగటం లేదు. ఇక రాజకీయ గొడవలతో చర్చ లేకుండానే గెలిటిన్ పద్ధతిలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. దీనివల్ల ప్రజల పద్దులపై ఉండాల్సినటువంటి కనీస నియంత్రణ కూడా కరువవుతుంది అనే అంశాన్ని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. బడ్జెట్ అనేది దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి కావాలి, కానీ అది రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరుగుతుంది అనే అంశాలు కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ ప్రసంగాల్లో ఆయా రాష్ట్రాల భాష కోడ్స్ వాడడం, అక్కడి ఓటర్లను ఆకర్షించే కేటాయింపులు చేయడం ద్వారా దాన్ని సీరియస్నెస్ ను తగ్గిస్తున్నాయి అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జాతీయ మీడియా పాలకులు పక్షాన ఉండి వక్రీకరణలు చేస్తుందని, ప్రజల తరపున ప్రశ్నించే ధోరణి తగ్గిందని కొన్ని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ రోజున విశ్లేషణ చేసేవారు కేవలం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ లేదా ఆడిటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే డిస్కస్ చేస్తున్నారు. ఇక రైతు సంఘాల నాయకులు లేదా సామాన్యుల గొంతు ఎక్కడా కూడా వినిపించడం లేదు అనే అంశాలు కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.